హలో అండి. నిన్న వైకుంఠ ఏకాదశి కాబట్టి మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళాము. పొద్దున్న మా పాప స్కూల్‌కెళ్ళడం వల్ల నేను, మా వారు మాత్రమే వెళ్ళాము. వెంకటేశ్వర స్వామిని ఎన్ని సార్లు చూసినా సరే తనివి తీరదు అనిపిస్తుంది. అంత బాగా రెడీ చేశారు గుడిని, ఆయన్ని. ఆల్రెడీ దీని మీద చిన్న షార్ట్ అయితే అప్‌లోడ్ చేశాను. మా ఇద్దరం మార్నింగ్ అయితే వెళ్ళాము. అండ్ పాప వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఒకసారి వెళ్ళాము. మళ్ళీ దర్శనం చేపించుకుందాము అని చెప్పి మార్నింగ్ మాకు 1 అవర్ పట్టింది లైన్‌లో ఉంటే. అండ్ ఈవినింగ్ లిటరల్లీ 2 అవర్స్ క్యూలో ఉన్నాము. క్రౌడ్ కూడా చూపిస్తున్నాను చూసారు కదా! అంత జనాలు ఉన్నారు. మార్నింగ్‌కి ట్రిపుల్ రెట్లయితే ఉన్నారు. అంత బాగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. పాప చేత కూడా ఇంకోసారి దర్శనం చేపించుకుందాము అని చెప్పి ఈవినింగ్ అయితే వెళ్ళాము. నార్మల్‌గానే వెంకటేశ్వర స్వామిని గాని, ఈ గుడిని గాని చాలా బాగా రెడీ చేస్తారు. పూజలు కూడా చేస్తారు. అలాంటిది ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో అసలు చూడనవసరం లేదు. అంత బాగా రెడీ చేశారు. నార్మల్‌గా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా అయితే ఫీల్ అవుతామో అలానే అనిపిస్తుంది. అచ్చం అలానే అనిపిస్తది. ఆ విగ్రహం గాని, ఆ స్వామివారు గాని. అంతా గుడి సరౌండింగ్స్ కూడా లైట్ సెట్టింగ్స్ అయితే పెట్టారు. జస్ట్ మీకు చూపిద్దాం అని చెప్పి చిన్న వీడియో అయితే షూట్ చేశాను. అంతే. ఈవినింగ్ అయితే లైట్ సెట్టింగ్స్ అన్నీ రెడీ చేశారు. మార్నింగ్ లైట్స్ పెట్టారు గానీ అంతగా కనబడవు కదా! అండ్ ఈవినింగ్ లైట్స్‌తో అయితే ఇంకా గుడి కలకలలాడిపోయింది. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పువ్వులన్నీ కూడాను నేచురల్‌గానే ఫస్ట్ నేను ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను. బట్ టచ్ చేసిన తర్వాత ప్రతీది కూడాను నేచురల్ ఫ్లవరే. అండ్ ఆ స్వామివారిని అయితే ఊరేగించారు. అది ఉత్తర ద్వారం అన్నట్టు. అంటే మనం ఉత్తర ద్వారం నుండి ప్రవేశించినట్టు అక్కడ చిన్న సెటప్ అయితే చేశారు. ఇదంతా బయట, గుడి బయట ఇదంతా కూడాను. గుడి దర్శనం అయితే జరిగిన తర్వాత అక్కడే రామాయణం, భారతం బుక్స్ అయితే అమ్ముతున్నారు. ప్రసాదం అయితే లడ్డూ ఇచ్చారు. మార్నింగ్ నుంచి ఉపవాసం కదా! సో, ఈవినింగ్ అయితే కొంచెం ఏకాదశి రోజు రైస్ ఐటెమ్స్ ఏం తినకూడదంటారు కాబట్టి కొంచెం ఉల్లి లేని టమాటా చట్నీ, చపాతీ అయితే చేసుకున్నాను. సో, డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. మీకు గాని వీడియో నచ్చితే ఒక లైక్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.